ఈ రోజున హఠాత్తుగా 2 గంటల 43 నిమిషాలు దాటాక మధ్యాహ్నం దాటాక జరిగేది ఇది. ఈ రోజున జరిగే శుభ అశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవత ఆరాధన చేస్తే వీరికి అనుకూలంగా కలిసొస్తుంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఈ రాశి వారు ఈ రోజున ఎలా మీకు ఉండబోతుంది? అలాగే ఈ రోజున హఠాత్తుగా మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలు దాటాక జీవితంలో జరిగే పరిణామాల గురించి తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజున జరిగే పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున జరిగే అన్ని అంశాలు భగవంతుని అనుగ్రహంతో ఎలా ఉండబోతున్నాయో ఒక్కొక్క సవివరం ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం చేద్దాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. శ్రీ లలితాంబికాదేవి జ్యోతిషాలయం. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో వ్యవసాయంలో నష్టాలు రావడం, శత్రుభయం, నరదిష్టి, నాగదోషం, మీ ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. గురూజీ శ్రీ గురవయ్య స్వామి గారు. ఫోన్ నెంబర్ 8988818444. ముందుగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మేము ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రాశి జాతకుల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పరమశివుని యొక్క అనుగ్రహంతో పుట్టిన జాతకులుగా చెప్పొచ్చు. మీ వంతు ప్రయత్నం చేస్తేనే దేని ఫలితమైనా పొందగలము అనేటటువంటి విచక్షణ వీరికి బాగా తెలుసును. ఈ రోజున ఈ రాశి జాతకుల్లో కొన్ని మేలిమి అంశాలు అందుకే జరగబోతున్నాయి. ఎప్పుడు కూడా భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం ఇది అని చెప్పక తప్పదు. ఇతర గ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు లభించబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున డబ్బు విషయంలో ఆర్థిక పరంగా స్థిరపడడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోవడానికి చాలా మంచి అనుకూలమైన సమయము. ఇక ఈ రోజున అయితే గడిచిన కాలంలో మీరు పడిన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, చేసిన అప్పులు కావచ్చు, ఎదుర్కొంటున్న కష్టాలు కావచ్చు, అన్నీ కూడా ఈ రోజు మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి. మీరు అనుభవించిన ప్రతి అవమానానికి సమాధానం దొరకబోతుంది. ఇది మీకు గణనీయమైన ఒక స్థిరమైన భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాది అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ప్రారంభించే ప్రతి పనిలో కూడా, చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఈరోజు కష్టానికి తగిన విలువ భగవంతుడు మీకు రెట్టింపు అనేది ఇవ్వబోతున్నాడనమాట. అదృష్టం అనేది లెక్కలేనన్ని విధాలుగా మీకు వస్తుందండి. మీరు చాలా అందమైన రూపంతో పాటు అంతకు మించిన అందమైన మనస్సుతో కూడా ఉంటారు. మీ మనసు చాలా స్వచ్ఛంగా, కల్మషం లేకుండా ఉంటుంది. అందుకే మీరు ఏమిటంటే అందరితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడతారు. మీ మాటల్లో తేనె పలుకులు ఉంటాయి. అబద్ధాలు ఆడడం, నటించడం మీకు అస్సలు చేత కాదు అండి. అలాగే ఎంతటి పెద్దవారు అయినా సరే తప్పు చేస్తే ముక్కు మీద సూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది. మీ అభిప్రాయాలు నిర్భయంగా తెలియచేస్తారు. అయితే కొంతమంది, అంటే ఇది శత్రువులు కూడా పెరగడానికి కారణమవుతుంది. ఈ నెపంతో శత్రువులు పెరుగుతారు. ఇలా చేయడం వల్ల ఇంకా ఎవ్వరికి కూడా హాని తలపెట్టరు. దీనివల్ల ఏమిటంటే మీకు దైవానికి బాగా దగ్గర చేసే విధంగా ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. మీరు అనుకున్న వారే మిమ్మల్ని, గుండెల్లో పెట్టుకున్న వారే మిమ్మల్ని మోసం చేయడం జరిగింది. గతంలో వెన్నుపోటు పొడిచారు. మిమ్మల్ని తీవ్రంగా గాయపరచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్లతో కూడా మీరు ఎప్పుడూ సున్నితమైనటువంటి మనసుతోనే ఉన్నారు. ఎదుటి వారి కష్టాన్ని తట్టుకోలేరు. వెంటనే చెలించిపోయే మనస్తత్వం ఉంటుంది. ఇటువంటి గుణగణాలు మీకు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విషయానికి వచ్చేస్తే ఈ రోజున క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే అండి, ఒక సమయంలో కొన్ని శుభవార్తలు ఈ రోజున మీకు వచ్చే అవకాశం, వినే అవకాశం తప్పకుండా ఉంటుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం హఠాత్తుగా మీ జీవితంలో చాలా రకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు చేయాలనుకున్న పనులన్నీ తప్పకుండా
పూర్తి చేసేస్తారు. మీకు భగవంతుడు సరైనటువంటి దాన్ని చేసి చూపించబోతున్నాడు. మీరు ఒక పని చేస్తే డబుల్గా అంటే రెట్టింపు అనేది మీకు తప్పకుండా ఈ రోజున యాడ్ అవుతుంది, వస్తుందన్నమాట. మీ బలం ఏమిటంటే మీ సామర్థ్యం ఏమిటనేది ఈరోజు చాలాసార్లు మీకు తెలియక చాలా విషయాలు మూర్ఖత్వంగా నిర్ణయాలు తీసుకుని ఇప్పటి వరకు లాస్ అయిపోయారు. మీరు ఈ రోజున ఏమిటంటే తీసుకునే నిర్ణయం మీ శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేయబోతుంది. అలాగే అన్ని విషయాలు అన్ని నిర్ణయాలు కూడా ఈరోజు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ కష్టాలు మంచులా కరిగిపోబోతున్నాయి. ముఖ్యంగా అప్పుల బాధ నుంచి సంపూర్ణ విముక్తి లభించి మానసిక ప్రశాంతత అయితే తప్పకుండా ఈ రోజున పొందుకోగలుగుతున్నారు. అన్నింటికంటే కూడా ఒక పెద్ద విజయం ఇది అని చెప్పొచ్చు. ఈ రోజున ఒక స్త్రీ వల్ల అంతులేనటువంటి అదృష్టం మీకు కలగబోతోంది. ఆమె ప్రమేయంతో డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో ధన ప్రవాహం గణనీయంగా పెరగబోతుంది అని చెప్పక తప్పదు. ఇదంతా మీ యొక్క మంచి మనసు భగవంతుని అనుగ్రహంతో మీకు దక్కబోతున్నటువంటి ప్రతి ఒక్క సంతోషం ఈ రోజున రెట్టింపు కాబోతుంది. మీరు గతంలో చేసిన అప్పులు ఏమైనా ఉంటే కూడా ఇంకా మీరు చెల్లించాల్సిన అప్పు తిరిగి ఇవ్వాల్సి ఉన్నా కూడా ఎవరైనా వారందరూ కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు అప్పును తిరిగి ఇవ్వడం జరుగుతుంది, వడ్డీతో సహా. కానీ లేదా అలాగే మీరు ఈ యొక్క రోజున మీకు ఇస్తాము అనే హామీ ఇవ్వడం కూడా జరగవచ్చు. అలాగే మీరు మీ ధనాన్ని అంటే అప్పుగా చేసిన ధనాన్ని కూడా తిరిగి చెల్లించే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది. ఈ నెలాఖరులోపు కూడా ఆర్థికపరమైన సమస్యల నుంచి గట్టెక్కడానికి ఈ రోజు పునాది కాబోతుంది. మీరు వింటుంది అక్షరాల నిజమే. అలాగే ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి లక్ష్మీ పూజను తప్పకుండా మీరు చేసుకోవాలండి. లక్ష్మీ పూజను చేసుకోవాలనుకున్న ఈ యొక్క రాశివారు ఈ రోజున మీరు చేసే ప్రతి పని కూడా మీ తల్లిదండ్రులకు మీ యొక్క గురువులకు మంచి పేరు తెచ్చేలా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తేనండి, ఇప్పటి వరకు ఏదైనా నష్టాలు ఇబ్బందులు ఉంటేనంటే అవి తొలగిపోతున్నాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు గణిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండడం చూస్తారు. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరిగి ఇంట్లో పండుగ వాతావరణం ఇక పెరుగుతుంది. ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరిగే అవకాశము ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు కూడా బలంగా రావడం కనిపిస్తోంది. ఈ రోజున నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నం అనేది మంచి స్థిరవంతమైన ఉద్యోగానికి బ్రేక్ పడుతుంది, స్థిరపడేలా మిమ్మల్ని చేస్తోంది. ఈరోజు ఈ రాశి వారికి జాలి, కరుణ ఇటువంటివి ఎన్నో ఎక్కువగా ఉన్నాయి. కావున ఈ రోజు కూడా అలాగే గడుస్తుంది. ఆపదలో ఉన్నటువంటి వారిని చూస్తే మీ హృదయం ద్రవిస్తోంది. తప్పకుండా సహాయం చేయాలని చెప్పి ముందుకొస్తారు. నా అనుకుంటే ఏదైనా చేయడానికి మీరు ఏమాత్రమూ కూడా వెనకడరు. ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటారు. ఇది మీ గొప్ప లక్షణము. ఇక మీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని, ఉన్నత స్థాయిలో జీవించాలని చెప్పి ఆశలు కలలు కంటూ ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక మీకు పెద్ద పెద్ద కోరికలు, ఆశయాలు కూడా ఉంటాయండి. ఏమిటంటే వాటిని మీకు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా మీరు అణగద్రొక్కుతూ ఉంటారు. అయితే కుటుంబం, బాధ్యతలు, ఒక పక్క చేయాల్సినటువంటి పనులు, అలాగే మీకు ఇష్టమైన పనులు ఇవన్నీ కూడా సతమతం అయిపోతూ ఉన్నప్పటికీ కూడాను ఏమిటంటే మీ కళ ఈ రోజు ఒకటి సాకారం కాబోతుంది. మేము చెయ్యాలి అనుకుంటున్న పని ఈరోజు చెయ్యలేకపోయాము అని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి ఆ రోజులు అన్నీ మర్చిపోతారు. మీరు ఒకటి తలిస్తే భగవంతుడు మరొకటి తలుస్తున్నాడని చెప్పి రకరకాలుగా బాధపడుతున్నారు కదా. చాలా విషయాలు మీకు నచ్చినటువంటి వస్తువులు కావచ్చు, నచ్చిన కొన్ని పనులు కావచ్చు, లేకపోతే చాలా వరకు కూడాను చాలా రకాల బాధలు పడినా కూడా ఏదైనా సరే ఈ రోజున మీకు ఒక స్త్రీ అనేది కలగపోతుంది. ఆమె యొక్క అనుగ్రహం కలగపోతుంది. ఆమె యొక్క మాట మీకు నచ్చుతుంది. వారి యొక్క సలహా మీకు నచ్చుతుంది. అలాగే మీ యొక్క పరిస్థితులు మార్చడంలో ఆ స్త్రీ భగవంతుడే పంపించినట్లుగా రాబోతూ ఉంది. ఆ స్త్రీ మరెవరూ కాదండి, సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు అని చెప్పొచ్చు. అనేక రూపాల్లో ఈ రోజు మీకు తప్పకుండా ఆమె ఎన్నో రకాలుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి ఒక్కరి మీద ఏమిటంటే
అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కానీ దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. అమ్మవారి దయ వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, అద్భుతవంతమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. ఈ రాశి వారికి మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి. అంటే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే గనక అవి పూర్తిగా తొలగిపోబోతున్నాయని ఈ రోజున చెప్పొచ్చు. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది. అంటే సిరి సంపదలు అడగకుండానే అమ్మవారు మీకు అన్నీ కూడా ఇచ్చే గొప్ప దేవత. కాబట్టి నలుదిక్కుల నుంచి మీరు ఉన్నటువంటి అడ్డంకులను తొలగిపోయి శుభవార్తలు అందుకునే ఆనంద ఉత్సాహిక రోజు ఇది. ఉత్సాహాన్ని, మానసిక ప్రశాంతతను ఈ రోజు ముఖ్యంగా పొందుకోబోతున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం సాగిపోలేదు. ఇన్నాళ్ళు ప్రతి అడుగు కూడా మీరు అనుకున్నది ఒకటి అయితే ఇంకొకటి జరుగుతూ వస్తుందన్నమాట. ఈ రోజు మధ్యాహ్నం హఠాత్తుగా ఒక ఊహించని సంఘటన 2 గంటల 43 నిమిషాల తర్వాత జరగబోతుంది. ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో మంచి జరగబోతుంది. ఆమె ఇచ్చే ఏదైనా సలహా కానీ, అంటే శుభవార్తలు మీరు ఆమె ద్వారా, ఒక స్త్రీ ద్వారా తప్పకుండా అందుకోబోతున్నారు. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రోజున ఇంకా ప్రశాంతంగా లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోండి. అలాగే ఈ రోజున చాలా వరకు కూడా విజయ పరంపర సూచనలు మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ రోజున మీరు ధైర్యంగా, ధర్మబద్ధంగా ఏదైతే నిర్ణయం తీసుకుంటారో, నిర్ణయాలు కావచ్చు, ఏదైనా కానీ కొన్ని నిర్ణయాలు ఉంటాయి కదా, ముఖ్యమైన నిర్ణయాలు, వాటిని మీరు ఈ రోజున కొంచెం ఎలాగైనా చేసేయాలి అనేటటువంటి ఒక ధైర్యంతో ధర్మబద్ధమైన నిర్ణయం అయితే ఖచ్చితంగా ఒక సక్సెస్ని ఇస్తుంది. సక్సెస్ అయితే వస్తుందన్నమాట. కార్యరూపం దాలుస్తుంది. ఈ రోజున మీరు ఆర్థిక విజయం అనేది చాలా సంపూర్ణంగా మీకు కలగబోతుంది. కాబట్టి మీరు చేయవలసిన పని మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానము, మహాలక్ష్మీదేవి యొక్క పూజ, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కావచ్చు, అష్టోత్తరాలు కావచ్చు. ఈ రోజున అమ్మవారి పాదాలు అస్సలు విడిచిపెట్టకండి. బయటికి వెళ్ళినా కూడా మీరు ఎంతో పనిలో ఉన్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క నామాన్ని కనీసం అడుగడుగున మీరు ప్రతి నిమిషం ఉచ్చరించండి. మనం పనులు వదులుకొని చేయాలంటే కుదరదు. కాబట్టి మనం రోజు మొత్తంలో వీలు ఉన్నంతసేపు, అంటే ఏ టైంలో అయినా కూడా కాస్త సమయం దొరికితే గనక ఖాళీ సమయంలో ఏదో ఒక ఫోన్ చూసుకోవడమో, లేదంటే ఎవరితోనో ఖాళీగా మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఈ సమయం దొరికినప్పుడు మీరు అమ్మవారికి కేటాయించినట్లయితే అద్భుతవంతమైన యోగం అనేది తప్పకుండా కలగబోతుందని చెప్పొచ్చు. అలాగే ఈ రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా శివారాధన కూడా మీకు మేలు చేకూర్చేలా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మీరు దైవాన్ని ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మీరు పనుల విజయాన్ని సాధించే దిశగా ఈ రోజున ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా అందిపుచ్చుకోండి. వచ్చినది చిన్న అవకాశమైనా చెయ్యి విడవద్దు. మీరు ఏ రంగంలో ఉన్నా మీ అవకాశం ఎంతటిదని మీరు అనిపించినా, అది ఇసుమంతా అనిపించినా కూడా విడిచిపెట్టకుండా, చేజార్చుకోకుండా మీరు జాగ్రత్త వహించండి. ప్రయాణాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. బద్ధకాన్ని ఈ రోజు పక్కన పెట్టండి. ఏం చేస్తాంలే అనే మాట మీ నోటి వెంబడి రాకూడదు. మీరు చేసే కొన్ని పనుల్లో మాత్రం జాగ్రత్త పాటించినట్లయితే, నిర్ణయాలు ధైర్యంగా తీసుకొనగలిగినట్లయితే అద్భుతవంతమైన, మంచి, సానుకూలమైన మిశ్రమ ఫలితాలు తప్పకుండా తీసుకుంటే, మిశ్రమ ఫలితాలు అయితే తప్పకుండా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఈ రోజున తప్పకుండా తూర్పు దిక్కు ప్రయాణం చేయండి. శ్రేయదాయకంగా ఉంటుంది. ఒకవేళ మిగతా దిక్కుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. పెద్దల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త తప్పకుండా ఉండాలి. చిన్న చిన్న విషయానికి కంగారు పడిపోతూ, టెన్షన్స్ పడిపోతూ అనవసరమైన ఆందోళన చెందొద్దు. ప్రశాంతవంతమైన జీవనాన్ని గడిపి ఈ రోజు సంతోషంగా ఉండండి. మీరు, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని, మీరు మీ ఇల్లు ఎప్పుడూ చల్లగా అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మేము ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి